జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనం చూసాం హైదరాబాద్లో ఒక సినిమాకి వెళ్ళి పుష్ప 2 సినిమాకి వెళ్ళి ఆవిడ ఎంత ఇదిగా చనిపోయారు అనేది మనందరం చూసాం. ఆవిడ పేరు ప్రస్తావించకపోవడమే మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు వెనక తగ్గుతారు. జనాలు ఉన్న చోట ఆడవాళ్ళు సినిమాకి ఫస్ట్ బెనిఫిట్ షోకి వెళ్ళాలంటే ఆడవాళ్ళు కొంచెం ఇవాళ వద్దు 2 రోజులకి వెళ్దాం అని చెప్తారు. అలాంటిది పిల్లల్ని తీసుకుని ఆవిడే రావడం ఏంటని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అది కొన్ని సందర్భాల్లో మన చేతుల్లో లేకుండా జరిగిపోతుంటే అందరం చేస్తాం అదే తప్పు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, బాహుబలి వచ్చిన తర్వాత, ఆర్ఆర్ఆర్ వచ్చిన తర్వాత మనము ఆఖరికి స్టేటస్లో కూడా పెట్టుకుంటున్నాం వాట్సాప్ గ్రూప్లో. మేము ఇవాళ ఈ సినిమాకి వెళ్ళాం, 4 టికెట్లు దొరికినాయి, మాకు 5 టికెట్లకి దొరికినాయి అంటే అదొక పెద్ద మనకి ఘనకార్యంలాగా. ఫస్ట్ షోకి బెనిఫిట్ షోకి మనం వెళ్తున్నాము అంటే అది ఏదో గొప్పగా ఫీల్ అవ్వటం ఎక్కువైపోయింది, మనలోనే తప్పది. అక్కడ అభిమానులు తొక్కిసలాట జరిగింది అంటే మనలాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయి, అసలు ఎవరండి ఈ సెలబ్రిటీలు అంటే? మనలాగే కళ్ళు ముక్కు చెవులు అన్నీ మనలాంటి ఫేసే కదా. వాళ్ళని చూస్తే అంత ఇదిగా మనము చచ్చిపోతామేమో, ప్రాణం పోతుందేమో, మన కుటుంబం ఏమవుతుంది, మన నమ్ముకున్న అమ్మా నాన్న ఏమవుతారు, లేకపోతే మన పిల్లలు ఏమవుతారు మనం ముందుకెళ్తే. ఒక సినిమా కోసం, ఒక హీరో కోసం మనం ముందుకెళ్ళి వాళ్ళ చేయి మన చేతుల్లో తాకితేనో లేకపోతే షేక్ హ్యాండ్ ఇస్తేనో మనకు వచ్చేది ఏంటి అనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదండి. నేను చాలాసార్లు ఎయిర్పోర్ట్లకు వెళ్ళినప్పుడు ఎక్కడో కనిపిస్తూ ఉంటారు ఈ రాజకీయ నాయకులు కానీ సినీ స్టార్లు కానీ మన పక్కన కూర్చుంటూ ఉంటారు. చాలాసార్లు దిల్ రాజు గారు కానీ, డైరెక్టర్ సుకుమార్ గారు కానీ, చాలామంది ఈ మధ్యకాలంలో వాళ్ళు గోవా ట్రిప్ వెళ్ళినప్పుడు చాలామంది హీరోయిన్లు, రోజా గారు అందరు కనిపించారు. ఏంటి వాళ్ళు మనం ఒకటే కదా. మనం వెళ్ళి ప్లీజ్ మేడం నాకు ఒక ఫోటో కావాలి మేడం అని అడగాల్సిన అవసరం ఏంటి? సరే, వాళ్ళు మన పక్క నుంచి ఒక ఫోటో దిగుతారు, మనకు ఒరిగింది ఏంటి? ఆ రోజుతో మనకేమైనా తెలిసిపోయి మనకేమైనా మన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ కానీ మనకేమైనా మెడల్స్ కప్పుతారా? కాదు కదా. మరి ఎందుకు ఇదంతా? కానీ అభిమానికి ఆ హీరో మీద ఉండే భక్తనాలు లేకపోతే అంతకి మించనాలు ఎవరికీ తెలియదు. ఈ అమ్మాయి కూడా, ఈ రేవతి గారు కూడా బాబుని తీసుకుని ఏదో పిల్లాడికి చూపించాలి, రేపు వాడు స్కూల్లో చెప్పుకోవాలి, రేపు బన్నీ సినిమాకి వెళ్ళానరా మేమందరం, ప్రభాస్ గారు సినిమా ఫస్ట్ షోకి వెళ్ళిపోయానరా, లేకపోతే సినిమా హాల్లో బాంబులు కాల్చడాలు, ఈ మధ్యన షార్ట్లు పెట్టేయటాలు. ఈ సినిమాకి బాంబేలో ఒక సినిమా థియేటర్లో ఒక పెప్పర్ స్ప్రే తీసుకొచ్చి లోపల సినిమా హాల్లో కొడితే చాలామందికి ఇబ్బందికి గురయ్యారట. ఈ స్ప్రే కొట్టడం వల్ల, పెప్పర్ స్ప్రే కొట్టడం వల్ల. అంటే చెకింగ్ చేసే కదా మన లోపలికి పంపిస్తున్నారు సినిమా హాల్లో కూడా. అలాంటిది కూడా వాళ్ళు అంత చెకింగ్ లేకుండా ఎందుకు వదిలేస్తున్నారు? 1100 టికెట్ పెట్టినప్పుడు చిన్న సినిమా హాల్లో అయితే ఒక్కడే గేట్ దగ్గర కాపలాగా వాడు ఉంటాడు. అందుకని మనం వెళ్లకుండా మాల్స్లోకో లేకపోతే మల్టీప్లెక్స్కో వెళ్ళి సినిమాలు చూస్తున్నాం. మరి సెక్యూరిటీ ఎక్కడికి పోయింది? అల్లు అర్జున్ వస్తున్నాడంటే సెక్యూరిటీ టైట్ చేయాలని తెలీదా? జనాలందరూ ఉండంగా పెద్ద గ్రౌండ్లోనే హీరోలు వస్తుంటే తొక్కిసలాడి జరిగి హీరో మీదకి జనాలు వస్తున్నప్పుడు ఆయన్ని కూడా సినిమా హాల్లోకి ఎలా ఎలవ చేశారు అల్లు అర్జున్ని కూడా పోలీసులు. ఇంకోటి, ప్రేక్షకులు కూడా మనం చచ్చిపోతే మన పరిస్థితి ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి, ఒక హీరో కోసం మనం కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతున్నామే అని చెప్పి భయం భక్తులు లేకుండా జనాలు ఉన్న చోట పసిపిల్లలు 7-8 ఏళ్ల వాళ్ళని తీసుకెళ్తే ఇవాళ వాడి పరిస్థితి, పిల్లాడి పరిస్థితి చాలా క్రిటికల్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నాడు. నాయనమ్మ వీడియోలో చూస్తుంటే చాలా ముసలావిడ. ఈ పిల్లలిద్దరినీ హస్బెండ్కి లివర్ దానం కూడా చేశారట ఇవిడ. ఈ పిల్లలు రేవతి గారు, ఈ పిల్లలిద్దరినీ హస్బెండ్ని చూసేవాళ్ళు ఎవరు? రేపొద్దున ఎవరు చూస్తే వాళ్ళ భవిష్యత్తు బయటికి వెళ్ళాలి? ఎంత డబ్బు ఎవరిస్తే ఎవరికి కావాలండి?
పొద్దున్నే లేచి ఆలనా పాలనా చూసి అమ్మ అన్నం పెట్టి హోంవర్కులు చేసావా లేదా, స్కూల్కి వెళ్ళావా, నీ ప్రోగ్రెస్ కార్డు ఏంటి అని అడిగే అమ్మ ఏదండి? ఎవరికి కావాలండి డబ్బు? హాస్పిటల్లో పిల్లాడు ఉండి శవమేమో, భార్య ఏమో శ్మశానాల్లో ఉండి, కూతురు ఏడుస్తూ వీళ్ళందరూ కావాలని కూతురు ఏడుస్తూ ఇంట్లో ఉంటే సముదాయించే బంధువులేరి ఎన్ని రోజులు వాళ్ళ జీవితాలు అవ్వాలి? ఒక సినిమా కోసమా? అసలు మీకు అర్థమవుతుందా? ఇంకా 10 రోజుల్లో సినిమాలన్నీ మన టీవీలోనే వచ్చేస్తున్నాయి. ఈ లోపల 1100, 1500 పెట్టి వాళ్ళ కోసం మనం టికెట్లు కొనుక్కుని మన బట్టలు జింపేసుకుని అంత వెళ్ళి వాళ్ళకి మనం ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదని చెప్తాను నేనైతే. మా బాబుకి జూనియర్ ఎన్టీఆర్ అంటే పెద్ద ఫ్యాన్. మా పెద్ద బాబు కటౌట్లు కట్టిస్తాడు, ఏవో హంగామాలు చేస్తుంటాడు. ఎప్పుడు చెప్తాం, నువ్వు అక్కడే వెళ్ళు, నీకు ఇబ్బంది అయితే అనవసరంగా మమ్మల్ని ఒత్తిడి తేమాకు. మాకు కూడా చూపించాలని నీకు అభిమానం ఉంటే 4 రోజులు 5 రోజులు పోయిన తర్వాత వస్తాను తప్ప, నీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళి 10 మందిలో కూర్చోబెట్టి వాళ్ళు మనల్ని తొక్కి వీళ్ళు నలిపేసి వాళ్ళు తోసేసి కింద పడేసి ఈ జనాల మధ్యలో వెళ్ళి అంత ఇబ్బందికరంగా అవ్వాల్సిన అవసరం అయితే లేదు కదా. అంతేగాని పిల్లల ఇష్టాలని మనం ఈ మధ్యన ఏం చేస్తున్నామంటే, మావాడు ప్రభాస్ గారి ఫ్యాను, మావాడు బన్నీ ఫ్యాను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ముందు రోజు పిల్లాడిని చూపించి ఆ రోజు స్కూల్స్ కూడా మానిపించి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంది కూడా పేరెంట్సే అని చెప్తాను నేనైతే. ఆ రోజు మా వాడు చూసేయాలి సినిమా. ఎవరినైనా అడిగైనా, మనం బ్లాక్లో కొనైనా లేకపోతే రికమెండేషన్లు ఉపయోగించైనా సరే టికెట్లు తెప్పించి కొడుక్కిస్తే వాడి ఆనందం కళ్ళల్లో చూడాలి అని ఒక పేరెంట్స్గా మనందరం చేస్తున్న పని అది. ఆ పరిస్థితి రేపు అన్న రోజు మనకి రాకుండా ఉంటుందా? మనం చేసేవాళ్ళల్లో ఖచ్చితంగా వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, పిల్లల విషయంలో వీక్నెస్. వెళ్ళాలి, వాడు చూడాలి, వాడి ఆనందాన్ని మనం కాదనుకోవద్దు. అలాంటప్పుడు మనం మన పిల్లలకి మనకి మనం సెక్యూరిటీ ఇచ్చుకోగలిగితేనే ఇలాంటి చోట్లకి మనం కూడా వెళ్ళాలి. అంతేగాని ఎక్కడో జనాల మధ్యలో అల్లు అర్జున్ ఉంటే పిల్లాడిని తీసుకుని ఒక లేడీ వెళ్ళి అక్కడ ఎక్కడ కలవగలదని చెప్పి వెళ్ళి ఆ తొక్కిసలాట్లో ప్రాణం పోయేంత తొక్కేశారంటే మనుషులు, తొక్కిన వాళ్ళు కూడా మూర్ఖులే అంట నేనైతే. ఏంటి, మీ సాటి మనిషి అక్కడ మీ అక్కో చెల్లో ఉంటే వేరే వాళ్ళు ఎలా తొక్కేస్తారో, ఇలా మనం తోసుకుంటే మన వాళ్ళు కూడా ఎక్కడైనా సినిమాకి వెళ్తే ఇలాగే చచ్చిపోతారు కదా అని చెప్పి ఆ క్యూలో కానీ లైన్లో కానీ తొక్కిన వాళ్ళకి కూడా తెలియాలి. అదేది ఒళ్ళు బై తెలియట్లేదు. హీరో చేయి తగిలితే మీకేం ₹1,00,00,000 డబ్బులు వచ్చేవి. హీరోని చూస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలు ఏం పోవు. హీరోతో మాట్లాడినందువల్ల మీకేమైనా ఉద్యోగాలు వచ్చేవి. మీ కష్టం మీరు నమ్ముకుంటే ప్రతిదీ ఇలాంటి పరిస్థితి రాకుండా జీవితంలో ముందుకెళ్తారు. హీరోతో గొప్ప పరిచయాలు ఉండొచ్చు, హీరో కోసం ఏమన్నా చేయొచ్చు. ఆ హీరో కోసం ఇంట్లో ఉండి గొప్పవాళ్ళు అయితే, నేను బలానా హీరోకి అభిమాన్ని, అందుకే ఇంత కష్టపడి చదువుకున్నానో, కష్టపడి ఉద్యోగం చేశానో, ఆయన చూసి ఆయన కష్టాలు చూసి నేను పెరిగానో చెప్పుకోండి. మా పెద్ద బాబు కూడా చెప్తుంటే నేను చెప్తాను, జూనియర్ ఎన్టీఆర్ గారి కష్టాలు చూసి మీరు పెరగండి. అతన్ని ఎన్ని అవమానాలకు గురయ్యారో, ఆ అవమానాలను తట్టుకుని ఎంత పైకి వచ్చాడో దాన్ని చూసి నేర్చుకోండి తప్ప ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళిపోయి లేకపోతే బెనిఫిట్ షోకి వెళ్ళిపోయి హీరో అభిమానం చాటుకోవడం కాదు. హీరోని చూసి నేర్చుకోవాల్సినవి ఏంటంటే వాళ్ళు ఎంత కష్టపడి పైకి వస్తున్నారనేది చూసి నేర్చుకోవాలి తప్ప ఇలా జనంలోకి వెళ్ళి లేడీస్ కూడా ఎంత ఇదిగా తొక్కిసలాడి గురయ్యే చోటకి మనం వెళ్లకుండా ఉంటేనే బెటరు. మగవాళ్ళు చాలా బలంగా, చాలా పిల్లలు ఎవరు ఏం జరుగుతుంది అనేది చూసుకోకుండా దూసుకెళ్ళిపోవడం, ముందుకెళ్ళిపోవడం చేస్తుంటారు. అలాంటి చోట మన జాగ్రత్తల్లో మనమే ఉండాలి. ఇలా చెప్పాను, ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇంకోటి, హీరోలు కూడా మీ హీరోల్ని మీరు కనిపించి తృప్తిపరచాలి చేయాలి అనుకుంటే సినిమా హిట్ అయిన తర్వాత బలానా ఓపెన్ ఏరియాలో బాగా జనాలందరూ పట్టే చోట పిలిపించుకుని మీటింగ్ పెట్టుకోండి తప్ప ఇంట్లో కంజెస్టెడ్గా ఉన్న చోటకి హీరోలు రావటం కూడా తప్పే అని చెప్తాను నేను. ఎవరికి బాధ కలిగినా ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఒక మనుషుల్ని వచ్చి హీరోలు అక్కడ ఉన్నవాళ్ళు తొక్కిసలాట్లో ఇబ్బంది పడితే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడింది. వాళ్ళ ఆ రోడ్డున పడిన కుటుంబానికి ఎన్ని లక్షలు ఎవరు తెచ్చిచ్చినా అమ్మ నాన్న అమ్మని మాత్రం పిల్లలకి తెచ్చివ్వలేరు. అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేదు. ఓకేనా?
బాయ్ అండి.